జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, శాస్త్రీయతకు ఆధ్యాత్మికతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శాస్త్రీయత ఉంటేనే ఆధ్యాత్మికత పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మికత లేకుండా శాస్త్రీయత మాత్రమే ఉంటే అది ప్రపంచానికి ప్రమాదకరం అవుతుంది. అందువల్ల సైన్స్ను ఆధ్యాత్మికతను మేళవించవలసిందే, సమన్వయం చేయవలసిందే. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. భారతదేశంలో అజ్ఞానం, అవివేకం, అపరిపక్వత, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువలన సైన్స్ పరమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతనివ్వటం లేదు. ఇతర దేశాల్లో శాస్త్రీయత ఉంది, కానీ అక్కడ ఆధ్యాత్మికత అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి రెండు వర్గాలు కూడా నష్టపోతూ ఉన్నాయి. సైన్స్ను ఆధ్యాత్మికతను సమన్వయం చేయగలిగితేనే వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ఆధ్యాత్మికత లేకుండా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తీవ్ర స్థాయిలో ఉంటే ప్రపంచం తీవ్రంగా నష్టపోతుంది. ఆధ్యాత్మిక మార్గం మహోన్నతమైనదైనప్పటికీ దానికి శాస్త్రీయత, హేతుబద్ధత రెండూ లేకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల సైన్స్ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. శాస్త్రజ్ఞుడు ప్రయోగశాలకే పరిమితం అవుతాడు. ఆధ్యాత్మికవేత్త ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. శాస్త్రవేత్త రుజువులో ఆధారాలు కోరుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మికవేత్త అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. దాన్ని బయటకు నిరూపించడం సాధ్యం కానే కాదు. అందువల్ల ఈ రెండు విధానాలు చాలా అసంపూర్ణంగా, ప్రమాదకరంగా ఉండి ప్రపంచం అంతా కూడా ప్రక్కదోవబడుతుంది. ఆటం బాంబును కనిపెట్టినటువంటి ఐన్స్టీన్ కూడా తాను చేసినటువంటి ప్రయోగాల ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ప్రత్యక్షంగా గమనించి మతి భ్రమించి పిచ్చివాడయ్యాడు. ఆటం బాంబును కనిపెట్టినప్పుడు ఆనందంలో కేరింతలు కొట్టాడు, కానీ అదే ఆటం బాంబు హీరోషిమా, నాగసాకిల మీద ప్రయోగించబడినప్పుడు, వేలాది మంది చనిపోయినప్పుడు, లక్షలాది మంది క్షతగాత్రులైనప్పుడు, వికలాంగులైనప్పుడు, ఆ ప్రభావంతో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైనప్పుడు దాన్ని ప్రత్యక్షంగా గమనించి పాపభీతిని పెంచుకొని పిచ్చివాడయ్యాడు. ఆయన అంతిమంగా చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏమిటంటే, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ బ్లైండ్. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ బ్లైండ్ అంటే సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ దానికి ఆధ్యాత్మికతను మేళవించకపోతే అది గ్రుడ్డిదవుతుందట. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ శాస్త్రీయత లేకపోతే, హేతుబద్ధత లేకపోతే అది కుంఠితవుతుందట. కాబట్టి సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. ఆధ్యాత్మికత లేకుండా శాస్త్రీయత, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఉంటే అది ఆత్మహత్య సదృశ్యమే. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. శాస్త్రీయత లేకుండా స్పిరిచువాలిటీని అందుకోవటం సాధ్యం కాదు, అది పరిపూర్ణం కానే కాదు. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్ టుగెదర్, రెండింటినీ సమన్వయం చేయగలిగితే వీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరైనా అద్భుతాలను సృష్టించవచ్చు, ప్రదర్శించవచ్చు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భారతదేశంలో ఒక వర్గం ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటుంది, మరొక వర్గం భౌతికవాద మత్తులో ఉంటుంది. ఒక వర్గం ధర్మం కోసం పరితపిస్తుంది, మరొక వర్గం ధనం కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక పిచ్చి ప్రమాదమే.
భౌతికవాదపు మత్తు ప్రమాదమే. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరటానికి మూల కారణం సైన్సు సాంకేతిక పరిజ్ఞానమే. ఈ సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ భౌతికవాదపు మత్తు కానీ ప్రపంచాన్ని సర్వనాశనం చేశాయి. అటువంటి విష ప్రభావం నుండి ప్రపంచాన్ని సమూలంగా విడుదల గావించాలంటే భౌతికవాదపు మత్తుకు అడ్డుకట్ట వేసి ఆధ్యాత్మికతను జోడించి మనిషికి పరిపూర్ణత్వాన్ని చేకూర్చే విధంగా జీవన విధానాన్ని గురించి తెలియజేయాలి. భౌతికవాదం అవసరమే, ఆధ్యాత్మికత అవసరమే. కానీ రెండు పరిమితంగా ఉండాలి. రెండింటిని సమన్వయం చేయగలగాలి. ప్రస్తుతం ఆధ్యాత్మికతలో శాస్త్రీయత అనే అంశం జోడించబడనందువల్ల ఆధ్యాత్మికత మన దేశానికి ఉపయోగపడటం లేదు. అందువల్ల పాశ్చాత్య నాగరికత మోజులో పడి భౌతికవాద మత్తును పెంచుకొని దేశం మొత్తం అనేక ఘోర విపత్తులను ఎదుర్కొంటుంది. కాబట్టి సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేయగలగాలి. నాకు తెలిసినంత వరకు జీవశాస్త్రాన్ని గురించి, జన్యుశాస్త్రాన్ని గురించి, పరిణామ సిద్ధాంతాన్ని గురించి, శరీర ధర్మశాస్త్రాన్ని గురించి ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళ ఆధ్యాత్మికతలో సులభంగా పట్టు సాధించగలుగుతారు. నేను జువాలజీ లెక్చరర్ని కావటం వల్ల ఆ దిశగానే ఆధ్యాత్మికతను జీవితానికి అన్వయించుకోవటం వల్ల సత్ఫలితాన్ని పొందగలిగాను. అదే విధానాన్ని ప్రపంచానికి అందించాలనే తపనతోటి, ఆరాటంతో ఈ గురు సందేశాలను ప్రారంభించాను. గురు సందేశాలలో సైన్సు ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది. రెండింటినీ సమన్వయం చేసి అందించడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా విని అవగాహన గావించుకోగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరుచుకోవాలంటే శాస్త్రీయపరమైన ఆధ్యాత్మికత ఉండాలి. అటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఆధ్యాత్మికతను అందించేటటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందువల్ల శాస్త్రీయత, ఆధ్యాత్మికతలు రెండు కూడా రైలు పట్టాల మాదిరిగా ఉంటాయి, జోడెడ్ల బండి మాదిరిగా ఉంటాయి. అవి విడివిడిగా ఉన్నంతకాలం అసంపూర్ణంగానే ఉండి న్యాయం జరగదు. ఆ రెండింటిని సమన్వయం చేయగలిగితేనే ఆధ్యాత్మిక మార్గంలో పట్టు లభిస్తుంది. కాబట్టి గురు సందేశాలను శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని ఆధ్యాత్మికతలో పట్టు సాధించగలిగితే జీవితాన్ని గురించి మీరు వెనుకకు తిరిగి చూసే అవసరమే ఉండదు. అందువల్ల నా సలహా ఏమిటంటే సమస్యల నుంచి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మీరు గురు సందేశాలను తప్పనిసరిగా వింటూ ఉండండి. అవన్నీ కూడా ప్రాచీన ఆధ్యాత్మికతకు నవీన శాస్త్రీయతను మేళవించి నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా రూపొందించబడి అందించబడుతున్నాయి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ఆధ్యాత్మికత కూడా సాంకేతిక పరంగా ఉంటే సులభంగా అవగాహన అవుతుంది, తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మానవాళికి అవసరమైనప్పటికీ అది తప్పనిసరిగా సశాస్త్రీయ పందాల ఉండాలి. అందుకు మీరు గురు సందేశాలను తప్పనిసరిగా వింటూ మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వానిని సోపానాలుగా ఉపయోగించుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.